అయితే కేటీఆర్ గారి తరపున అడ్వకేట్ ప్రధానంగా వాదించిన వాదనలు మనం గమనించినట్లయితే మాత్రం కేటీఆర్ గారిని కేవలం రాజకీయపరమైన ఉద్దేశంతో అరెస్ట్ చేశారు, రాజకీయపరమైన దురుద్దేశంతో కేటీఆర్ గారిని అరెస్ట్ చేశారని కూడా ప్రధానంగా కేటీఆర్ గారి తరపున ఆ అడ్వకేటు వాదించడం జరిగింది. అదేవిధంగా ప్రాథమిక విచారణ జరగకుండా 14 నెలల ఆలస్యం తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారని కూడా ప్రధానంగా ఇక్కడ కేటీఆర్ గారి తరపున అడ్వకేట్ వాదించడం జరిగింది. అదేవిధంగా తనపై దాఖలైన ఏదైతే తనపై నమోదైన ఎఫ్ఐఆర్ని ఖచ్చితంగా రద్దు చేయాలని చెప్పి కూడా కేటీఆర్ గారి తరపున ఆ అడ్వకేట్ కూడా ప్రధానంగా వాదించడం జరిగింది. అయితే ఒకసారి మనం గమనించినట్లయితే మాత్రం కేటీఆర్ గారిని ఖచ్చితంగా నిన్న అరెస్ట్ చేస్తారని కూడా పెద్ద ఎత్తున వార్తలు రావడం జరిగింది. అదేవిధంగా ఈ ఫార్ములా రేస్లో 55 కోట్లు విదేశీ కంపెనీకి మళ్లించారు, అది విదేశీ కంపెనీలకు ఇచ్చారు అనేది కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ గైడెన్స్ సరిగ్గా పాటించకుండానే ఈ ఏదైతే లావాదేవీలు ఉన్నాయి ఆర్థికపరమైన లావాదేవీలు జరిగాయని చెప్పి ప్రధానంగా నిన్న ఈ కేసులో ప్రధాన అంశంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ అడ్వకేట్ గారి ఎవరైతే కేటీఆర్ తరఫున వాదించిన అడ్వకేట్